రోజు ఇడ్లీలు దోశలు చేసి బోర్ కొట్టించకుండా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఓం నమ శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరు అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. టైము మార్నింగ్ 6:15 అవుతుంది. పూజ అయిపోయింది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అనే శివయ్య సాంగ్ తోని మా డే స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత హనుమాన్ చాలీసా వస్తుంది. తర్వాత మళ్ళీ అన్ని శివయ్య సాంగ్సే వస్తాయి. ఇంకా సాంగ్స్ వింటూ బ్రేక్ఫాస్ట్ కోసం అన్ని ప్రిపేర్ చేసుకుందామని కిచెన్ లోకి వెళ్తున్నా. మరి ఇంత మార్నింగ్ ఏం చేయం, బ్రేక్ఫాస్ట్ లేట్ గానే తింటాం మేము. కానీ అన్ని రెడీ చేసుకొని నేను మళ్ళీ ఒక 1 అవర్ పడుకుంటాను. మార్నింగ్ 3కే లేచి 5 వరకు మెడిటేషన్ చేసుకొని 5కి స్నానానికి వెళ్ళి 6:30 కల్లా పూజ అయిపోతుంది. కాబట్టి కొంచెం నాకు ఇంకా నిద్ర వస్తుంటుంది, నిద్ర సరిపోదు నైట్. అందుకని ఒక 1/2 అవర్ 1 అవర్ పడుకుంటాను. ఇవాళ కొద్దిగా సండే కాబట్టి స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని కొద్దిగా అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. కొంచెం లేట్ అవుతుంది అన్ని చేయాలంటే అని అన్ని రెడీ చేసుకొని పడుకుందామని రెడీ చేసుకుంటున్నా. 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని ఒక బేసన్లో పోసుకున్నా. 2 కట్టల పాలకూరను నీట్గా వాష్ చేసుకొని వెనుక కాడలన్నీ తీసేసి ఓన్లీ ఆకులు మట్టుకే మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పడుకున్నా. ఇంతకీ బ్రేక్ఫాస్ట్ ఏంటో చెప్పలేదు కదా మీకు. పాలక్ పూరి ఎగ్ కర్రీ నా స్టైల్లో మిక్సీ పట్టేసిన. చూడండి, ఇట్లా మెత్తగా పట్టుకోవాలి, ఆకులు ఏమి లేకుండా అంతా లిక్విడ్ లాగా ఉండేట్టు మెత్తగా పట్టుకోవాలి. 10 నిమిషాల క్రితమే పెద్ద సైజు ఉల్లిగడ్డలు 3 నీళ్ళలో నానబెట్టిన. ఇట్లా నానబెడితే మనము కట్ చేసేటప్పుడు కళ్ళు మండవు. నానబెట్టిన ఉల్లిగడ్డలను 4 పచ్చిమిరపకాయలను కట్ చేసి ఒక రెబ్బ కరివేపాకు తీసుకొని గుప్పెడు కొత్తిమీర నీట్గా వాష్ చేసుకొని సన్నగా తరిగి ప్లేట్లో పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఈ గంటతోని 1.5 స్పూను నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర పోపు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని ఒక స్పాచులా తీసుకొని అన్నీ మంచిగా కలుపుకోవాలి. చిటికెడు మెంతిపిండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అన్ని కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోగా మనము తీసుకున్న గోధుమ పిండిలో రుబ్బి పెట్టుకున్న పాలకూర పేస్ట్ మొత్తం వేసి 1 టేబుల్ స్పూను నువ్వులు వేసి అన్నీ కలిసేట్టు బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ వేస్తలేను, ఎట్లాగో కూరలు వేస్తాము, మళ్ళీ దీంట్లో కూడా వేస్తే మనకు ఎక్కువ అయిపోతుంది. బాడీకి సాల్ట్ అంత ఎక్కువ మంచిది కాదు. చపాతీలలో కూడా నేను సాల్ట్ వేయను. పాలకూర పేస్ట్ సరిపోకుంటే జారు కడిగి వాటర్ కూడా పోయొచ్చు. పిండి అంతా సాఫ్ట్గా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి, కలిపేసిన నాకు పాలకూర తగ్గింది కాబట్టి కొంచెమే అయిందని ఒక 3 మామూలు పూరీలు కూడా చేస్తున్నా. మాకు 10 పూరీలే సరిపోతాయి. మా హస్బెండ్ 7 తింటాడు, నేను 3 తింటాను. కలిపిన పిండి పైన మూత పెట్టేసుకొని కవర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో నుండి 4 కోడిగుడ్లు తీస్తున్నా. ఒక్కసారి కడాయి పైన మూత తీసి చూద్దాం ఉల్లిగడ్డలు వేగినాయేమో. వేగిపోయినాయండి, ఉల్లిగడ్డలు మంచిగా వేగినాయి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కారం వేస్తున్నా. పచ్చిమిరపకాయలు కూడా వేసినాం కాబట్టి సరిపోతుంది. మేము ఎక్కువ కారం తినము, కానీ ఏ నాన్ వెజ్ అయినా కూడా కొద్దిగా కారకారంగా ఉంటేనే బాగుంటుంది. కారం అంతా ఉల్లిపాయలకు పట్టేట్టు మంచిగా కలుపుకొని చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు వేగిన ఉల్లిగడ్డలను కొద్దిగా పక్క జరుపుకుంటూ జరిపిన ప్లేస్లో ఒక కోడిగుడ్డు కొట్టేసేయాలి. మళ్ళీ ఉల్లిగడ్డలను పక్క జరుపుకొని ఆ ఖాళీ ప్లేస్లో ఇంకొక కోడిగుడ్డు కొట్టాలి. అట్లనే 4 కోడిగుడ్లను 1 బై 1 ఉల్లిగడ్డలను జరుపుకుంటూ కడాయిలో కొట్టి పోసుకోవాలి. మూత పెట్టేసుకొని సిమ్లో ఉడికించుకోవాలి. కోడిగుడ్లను కలపకూడదు, విడగొట్టద్దు. బట్టి మనం ఎట్లా వేసిందో అట్లా యాస్టీజ్గా ఉంచాలి. కూర అయ్యేలోగా మనం పూరీలు లాటించుకుందాము. ఉల్లిగడ్డలు వేగుతున్నప్పుడే పూరీలకు ముద్దలు చేసి పెట్టిన. చూడండి, 7 పాలకూర ముద్దలైనవి, 3 మామూలు గోధుమ పిండి ముద్దలైనవి. ఇవి మాకు సరిపోతాయి, ఎందుకంటే మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి సరిపోతాయి. ఒక చపాతీ రోలర్ తీసుకొని పూరీల ముద్దలకు కొద్దిగా ఆయిల్ రాసుకొని నీట్గా తుడిచిపెట్టుకున్న ప్లాట్ఫామ్ మీద పూరీలాగా లాటించుకోవాలి. చూడండి నేను ఏ విధంగా చేస్తున్నా. గ్రీన్ కలర్గా మంచిగా కనిపిస్తున్నాయి కదా, ఎంత మంచిగా కనిపిస్తున్నాయి, అంత హెల్దీ కూడా ఈ పాలకూర పూరీలు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మంచి డిఫరెంట్ కలర్గా కనిపిస్తుంది కాబట్టి కలర్ చూసి కూడా ఇష్టంగా తింటారు పిల్లలు. హెల్త్కి కూడా చాలా మంచిది. పాలకూర అంటే తినని పిల్లలకు ఈ విధంగా చేసి పెడితే తింటారు. నువ్వులు కూడా వేసినాం కదా, నువ్వులు క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. పాలకూరలో ఐరన్, ఏ విటమిన్ ఉంటుంది,
నువ్వుల్లో ఐరన్ ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ ఇవి. పూరీల పిండిని చాలా గట్టిగా తడుపుకుంటే ఆయిల్ అస్సలు గుంజదు, మెత్తగా తడిపితే మటుకు చాలా ఆయిల్ అవుతుంది. మొత్తం పూరీలన్నీ 1 by 1 లాటించుకోవాలి. ఇది లాస్ట్ పూరి, ఇంకా పూరీలు లాటేయడం అయిపోయింది. ఇంకా కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చూడండి, కూర కూడా దాదాపుగా అయిపోయింది. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర స్ప్రింకల్ చేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే. దీంతో పూరీలు తింటే మటుకు అది తిన్న వాళ్ళకే తెలుస్తుంది టేస్ట్, అంత బాగుంటుంది. మూత పెట్టేసి స్టవ్ బంద్ చేస్తున్నా. చేసిన పూరీలన్నీ చాటలో వేసిన. ఇప్పుడు ఇవన్నీ మనము కాల్చుకుందాము. డ్రాలో నుంచి జల్లిగంటే తీసుకొని ఒక పూరి తీసి కడాయిలోని నూనెలో వేస్తున్నా. చూడండి ఎట్లా పొంగుతుంది, మొత్తం పొంగింది పూరి వేయగానే. వేగిన తర్వాత మటుకు కలర్ మారింది. మనం పచ్చిగా ఉన్నప్పుడు ఉన్న కలర్ వేగిన తర్వాత లేదు. పచ్చిగా ఉన్నప్పుడు కలర్ గ్రీనిష్గా మంచిగా ఉంది. అన్ని పూరీలు ఇదే విధంగా కాల్చుకోవాలి. చూడ వేయగానే పొంగుతున్నాయి అన్నీ. మనం పిండి కలుపుతూ ఉంటుంది, పిండి మంచిగా కలిపితే వేయగానే మంచి అన్నీ పొంగుతాయి. చపాతీలు కూడా ఇట్లనే పొంగుతాయండి నేను చేస్తే. మనం చేసుకున్న పూరీలన్నీ 1 by 1 ఆయిల్లో కాల్చుకోవాలి. ముందుగా పాలకూర కలిపిన పూరీలన్నీ కాలుస్తున్నా. తర్వాత పాలకూర కలపని పూరీలు వేయించుతున్నా. పూరీలన్నీ కాల్చడం అయిపోయినాయి. ఇది లాస్ట్ పూరి. ఇంకా మనం డిష్ అవుట్ చేసుకుందాము. ప్లేట్లో ఫస్ట్ కూర వడ్డిస్తున్నా. 2 ఎగ్స్తో కలిసిన ఉల్లిగడ్డ కూర పెట్టిన. ఇప్పుడు పూరీలు పెడుతున్నా. చూడండి, బ్రేక్ఫాస్ట్ టైం అయింది, తినమని ఇచ్చిన తింటున్నారు ఇప్పుడు. ఇంకా కొద్దిగా పాలకూర కూడా వేసుకోవచ్చు, కానీ ఆకులు వేయాలి కాబట్టి నా దగ్గర కొంచెమే ఉంది అని ఉన్న కాడికి వేసిన. సరిపోలేదు, ఇంకా కొద్దిగా కూడా వేసుకోవచ్చు. రోజు పిల్లలకు ఒకే రకంగా చేసి వాళ్ళకు బోర్ కొట్టించకుండా ఈ విధంగా వెరైటీగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. కానీ టేస్ట్ మటుకు అల్టిమేట్ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.